సమాజంలో దొంగని దొంగ అంటే మీకెందుకు కాలుతుంది? ఎందుకు? ప్రపంచంలోనే ద నెంబర్ 1 మోస్ట్ కుళ్ళుబోతు యూట్యూబర్ అండ్ అంతే ఈర్ష మహారాజ్ గురించి మీకు ఒక 2-3 డేస్ నుంచి యూట్యూబ్లో గొడవ స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా. ఏంటంటే నేను ఒక రీల్ అయితే పెట్టిన, అది బాగా వైరల్ అయిపోయింది యూట్యూబ్లో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్లో. మనోడికి ఇంకా ఫుల్ కుళ్ళు బుట్టేసింది అనమాట. ఏంద్రా నాయన ఇంత వచ్చేసిందని చెప్పేసి దాని మీద వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసేసిండు. బైక్ ప్రయాణంలో తల పగిలి చనిపోయిన భయ్య సన్నీ ఇంకొక సెకండ్ ఛానల్ ఉంటుంది కదా ఈయనకి, అందులో ఒక వీడియో పెట్టిండు అనమాట. ఏంటంటే నా ఫోటో పెట్టేసి ఇక్కడ పక్కన బ్లడ్ మార్క్ పెట్టేసి నేను చచ్చిపోయినా అని చెప్పేసి పెట్టిండు. ఆ వీడియో మరి మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ చూస్తారు, నాకు ఫోన్లు చేస్తారు మార్నింగ్ నుంచి, ఏంది ఇట్లా అయింది, నీకు అన్న యాక్సిడెంట్ అయిందా అది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మా ఫ్యామిలీలో ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడతారు కదా. అంటే ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అంటే దాన్ని ఎవరు అనట్లేదు అనమాట. మీకు ఎట్లా అయిపోయిందంటే ఇక ఈయన ఏం చెప్తే అదే వేదం అన్నట్టు. ఇప్పటికీ జనాలు ఎట్లా భ్రమలో ఉన్నారంటే నేను నిజంగా రైట్ చేయలేదనే చెప్పేసి అని అనుకుంటున్నారు. నేను ఎన్ని స్టోరీలు పెట్టిన ఒక్కసారి వెళ్ళి చూడండి అయ్యా అంటే 100లో ఒక 10 మంది చూసారు. నీ సబ్స్క్రైబర్సే నాకు కామెంట్ చేశారు, మేము ఇట్లా ఈయనకి ఫుల్ డై హార్డ్ ఫ్యాన్స్, కానీ ఈయన చెప్పింది అయితే తప్పు, చాలా మందిని ఇట్లా బ్లేమ్ చేస్తున్నా, ఇప్పటిదాకా ఈ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అని చెప్పేసి చాలా మంది చెప్పారు. నీకు వచ్చిన 2 మిలియన్ సబ్స్క్రైబర్స్లో కూడా నువ్వు టాలెంట్తో తెచ్చుకున్న దానికన్నా కూడా మంది మీద ఏడ్చి వాళ్ళని బ్యాడ్ చేసి తెచ్చుకోవడం పైనే ఉంది. అలాగా మనోడు పిచ్చి పిచ్చి బెట్టింగ్ యాప్లు, పిచ్చి పిచ్చి ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసిన ప్రతి యాప్ని ప్రమోట్ చేయడమే కాకుండా అవి లింక్ నొక్కితే 500 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి మరీ చేశారండి. ఎన్నో మంది ప్రాణాలు పోయాయి కదా. మరి వాళ్ళందరూ ఫ్యామిలీలు ఎలా ఫీల్ అవుతారండి? వీడిని ఎవరు చేయమన్నారండి? దేనికోసం చేస్తున్నారు చెప్పండి? దేనికోసం ఇన్ని గత 4 సంవత్సరాలుగా చేస్తారు. వీడియోస్ చెక్ చేసినా కానీ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాలి నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు. నిజం చెప్తున్నా కదా, ఎప్పుడైతే ఈ వరల్డ్ రైడ్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి నా ఛానల్ అంతా పడిపోయింది. వరల్డ్ రైడ్ స్టార్ట్ చేయక ముందు నా ఛానల్లో ఎన్ని వ్యూస్ ఉన్నాయో చూడండి. నేను ఇక్కడ ఇండియాలో తిరిగి ఇక్కడిక్కడ రైడ్ చేసిన దానికే ఫుల్ వ్యూస్. నాకైతే ఇన్కమ్ అప్పుడు చెప్తున్నా కదా, నెలకి 5 లక్షల నుంచి 8 లక్షలు, ఒక్కొక్కసారి 9 లక్షలు, 7.5 లక్షలు ఇట్లా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఇవ్వండి నేను మీకు చూపిస్తా, నా ఇన్కమ్ అంతా పడిపోయింది. ఇది చూడండి, మొత్తం అంతా గయాబ్. ఇంకా నాకు ఇప్పుడు ఎంత వస్తున్నాయి చూడండి, తిప్పి కొడితే ఒక 2 లక్షలు కూడా రావట్లేదు. నాకు వచ్చే ఇప్పుడు ఈ యూట్యూబ్లో నుంచి వచ్చే ఒక 2 లక్షలతోనే నేను ప్రపంచం అంతా బైక్ పైన ఎట్లా తిరగాలి మీరే చెప్పండి. నేను ఆస్ట్రేలియాలో బండి రిపేర్ చేస్తే 2 లక్షలు అయింది. అండ్ బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ లో నాకు యాక్సిడెంట్ అయింది, బండి అంతా గుల్ల అయిపోయింది, దానికి 4.5 లక్షలు అయింది. బ్రెజిల్లోని మానస్ ట్రయంఫ్ షోరూమ్ లో నేను చేయించిన. మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఆ షోరూమ్ కి కాల్ చేసి కూడా కనుక్కోండి, అందులో మేనేజర్ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. సో ఇప్పుడు ఇంత ఖర్చులు అన్ని మేనేజ్ చేయాలంటే నాకు ప్రమోషన్ చేయడం తప్పట్లేదు. అదొక్కటే నాకు మెయిన్ రీజన్. మీకు బెట్టింగ్ అంటే నచ్చలేదు అనుకోండి, ఇంకొక 100 మంది వచ్చి చెప్పినా కూడా మీరెవ్వరు కూడా ఆడరు. ఎందుకంటే అదంతే, ఇంకా మీకు నచ్చితే ఆడతారు, నచ్చలేదంటే ఆడరు. నేనైతే ఎవరిని ఫోర్స్ చేయను కదా, ఖచ్చితంగా ఆడు నువ్వు ఇప్పుడు నొక్కాల్సిందే చేయాల్సిందే అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి నా ఛానల్లో వ్యూస్ చూడండి మీరు, లాస్ట్ వచ్చినాయి 1 లక్ష వ్యూస్ రావడానికి నేనైతే ఇట్లా నెత్తి కొట్టుకున్నా. నేను ఈ అమెజాన్లో ఫారెస్ట్లో ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు కూడా అసలు కొన్ని వీడియోస్కి అయితే 100K వ్యూస్ కూడా రాలేదు. కానీ నాకన్నా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి నాకన్నా ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేవాళ్ళు మన తెలుగులోనే ఎంతమంది బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు మీకు తెలియదా? కానీ ఈ పెద్ద మనిషి వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడు. ఎందుకంటే తెలుసా, ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ట్రావెలింగ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో ఈయనకన్నా కొంచెం హై పొజిషన్లో వాళ్ళందరినీ తొక్కేయాలి. ఎట్ట చేసినా కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరినీ నా వెనకేసుకొని నేనే నెంబర్ 1 ఉండాలని చెప్పేసి. ఇప్పుడు క్రికెట్లో వస్తుంది బెట్టింగ్, కబడ్డీలో వస్తుంది బెట్టింగ్, అండ్ అంతే ఇప్పుడు కొన్ని మన తెలుగు హీరోస్ పెద్ద ఓటీటీ షోలు చేస్తున్నారు, దాంట్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అంతే ఇంకా ఇప్పుడు కొన్ని మన మూవీ ట్రైలర్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, దానిలో స్టార్టింగ్లో కూడా 2-3 సెకండ్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఈయన దాని గురించి ఎవరి గురించి మాట్లాడరు. నా వీడియోస్ అన్నా కూడా 1 లక్ష మంది చూస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్కి, కానీ అక్కడ చూసేది కోట్లలో చూస్తారు. అందులో నీ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు కదా. నువ్వు మరి నీకు అంతా ఉంటే నువ్వు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అరే అంత పెద్దోళ్ళకే ఈయన ఎదురు తిరిగిండు, వాళ్ళతోనే ఆపిచ్చేసిండు, ఇంక మనమెంతరా నాయన, మనకు వచ్చే వ్యూస్కి మనమెంత అని చెప్పేసి మాకు కూడా అనిపిస్తుంది కదా. కానీ ఈయన అట్లా చెయ్యడు. మీరు నిజంగా ఉంటే ఫస్ట్ అక్కడ యుద్ధం చేయమని చెప్పండి. ఈయన చెయ్యడు, ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే ఈయనకి ఏమవుతుందో బాగా తెలుసు, మెత్తగా దంచి పంపిస్తారని ఈయనకి భయం. నేను ఇండియా నుంచి అమెరికాకి బండి మీద పోయినా, అందరూ ఫ్లైట్లో పోతారు, షిప్లో పోతారు, కానీ నేను బండి మీద పోయినా అన్నారు. ఎప్పుడు వెళ్ళారా అని చూశాను వీడియో. ఆ రోజు వీడియో చూస్తే ఫ్లైట్లోనే ఉంది, వీడు కూడా ఫ్లైట్లోనే వెళ్ళాడు, బండి షిప్లో వెళ్ళింది. అది చెప్పాను, తప్పేముంది అందులో? బండిని షిప్లో పంపించావు, నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు, తప్పేముంది? ఎట్లా ఏమని చెప్పిండంటే, ఫస్ట్ ఇండియా నుంచి నేనంటే ఎక్కడ రైడ్ చేయకుండా డైరెక్ట్
డైరెక్ట్గా నేను అమెరికాకి బైక్ షిప్లో పంపించేసి అండ్ నేను ఫ్లైట్లో వెళ్ళిపోయి ఇంకా నేను అమెరికా వచ్చేసిన అని చెప్పేసి సబ్స్క్రైబర్స్ని అండ్ వ్యూవర్స్ అందరినీ కూడా మోసం చేసిన అని చెప్పేసి ఒక షార్ట్ అయితే పెట్టిండు. అండ్ నేను ఏదైతే వైరల్ అయిందో షార్ట్ మీరు క్లియర్గా చూస్తే మళ్ళీ ఒకసారి చూడండి ఆ షార్ట్ ని. నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ అయితే నన్ను అడుగుతున్నారు మా దేశానికి ఎందుకు వస్తున్నారు మీరు ఏంది అని. నేను ఇండియా నుంచి బైక్ రైడ్ చేసుకుని వస్తున్నా అంటే ఫుల్ షాక్ అయ్యారు. నేను ఎప్పుడూ ఇండియన్ బైక్ ని చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పారు. ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైనల్లీ అమెరికా గడ్డపై అయితే మన తెలుగు బండి అయితే తిరుగుతుంది. నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పిన మెక్సికో నుంచి నేను యూఎస్ఏకి ఎంటర్ అవుతున్నా బై రోడ్ అని చెప్పేసి, అయినా కూడా ఈయన కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి నేను బైక్ షిప్లో వేసుకొని వెళ్ళినా అని చెప్పేసి చెప్పిండు. సో మీరు కూడా ఎవరు ఏది చెప్పినా నమ్మకండి, ఇప్పుడు నేను ఏది చెప్తున్నా అది కూడా నమ్మకండి. ఒకసారి మనం వెళ్ళి మన ఛానల్లో చూడండి. మేము రైడ్ వచ్చేసి 2022 జూలై 19కో 20కో మేము స్టార్ట్ చేసినాం. సో అక్కడి నుంచి మేము రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే పాకిస్తాన్లో నుంచి బైక్ అయితే మన ఇండియన్ బైక్ అలౌ చేయరు. అండ్ మేము రైడ్ చేసే టైంకి చైనా క్లోజ్ అయి ఉందన్నమాట. ఇది 2020లో కరోనా వచ్చినప్పటి నుంచి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చైనా టూరిస్ట్ వీసాలు ఇవ్వడం బంద్ చేసింది. సో మనం బైక్ వేసుకొని నేపాల్ నుంచి చైనాలోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. దానికి గ్రూప్ వీసా తీసుకోవాలి, ఒక గైడ్ని మాట్లాడుకోవాలి. ఆ గైడ్కి ఒక్క రోజుకి 30,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఉంటుంది అనమాట. ఒక్కొక్క గైడ్ని బట్టి ఎక్స్పీరియన్స్ గైడ్ అయితే 1,00,000 తీసుకుంటారు, నార్మల్ బేసిక్ వాళ్ళు అయితే 30,000 అట్లా తీసుకుంటారు. ఒక కంపెనీతో టైఅప్ అయిపోయి అట్లా చైనాలో నుంచి రైడ్ చేసుకొని పోవాలి. సో మేము అట్లా అనుకుంటే ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే చైనా నుంచి రైడ్ చేద్దామని ఉండే. బార్డర్ క్లోజ్ అవ్వడం వల్ల మేము ఇంకొక ఆల్టర్నేట్ రూట్ ఎత్తుకోవాల్సి వచ్చింది. సో మయన్మార్ నుంచి వెళ్దాం అనుకున్నాం. మయన్మార్లో ఏంటంటే లాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచో 5 ఇయర్స్ నుంచో కోవిడ్ కన్నా ముందు నుంచి అక్కడ గవర్నమెంట్ అయితే కూలిపోయింది అనమాట. అక్కడ ప్రెసిడెంట్ని దించేసి ఇప్పుడు ఆర్మీ అక్కడ మొత్తం రన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా టూరిస్టులకు అయితే మాత్రం మయన్మార్ బార్డర్ కూడా ఓపెన్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు అయితే మాత్రం ఇప్పుడు బైకర్స్కి కూడా మయన్మార్కి అయితే ఎలో లేదు, ఎందుకంటే ఇండియన్ కస్టమ్స్ మయన్మార్ లోపలికి వెళ్ళడానికి అయితే మాత్రం ఎలో చేయరనమాట. బైక్ ఒక పాస్పోర్ట్ ఉంటుంది, ఆ పాస్పోర్ట్ పైన స్టాంప్ పడితేనే మనం అఫీషియల్గా మన ఇండియాని వదిలిపెట్టి మయన్మార్లోకి ఎంటర్ అవుతాం అనమాట. మనకు ఆ స్టాంప్ ఇండియన్ కస్టమ్స్ వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా ఇంకా వేయట్లేదు. అండ్ సో మాకు ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్ ఉన్నాయి, 3 కంట్రీస్, పాకిస్తాన్లోకి పోలేము, చైనాలోకి పోలేము, మయన్మార్లోకి పోలేము. ఎట్లా అని ఆలోచిస్తే మాకు ఇంకా షిప్పింగ్ చేయడం ఒకటే ఆప్షన్ కనిపించింది. సో మేము చెన్నై నుంచి మలేషియాకి షిప్ చేసేసి మలేషియా, థాయిలాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, సో ఈ 5 దేశాలలో రైడ్ చేసి మళ్ళీ వచ్చి మలేషియాలో బైక్ పెట్టేసి అక్కడి నుంచి మేము సింగపూర్ వెళ్ళి మళ్ళీ సింగపూర్ నుంచి బ్యాక్ మలేషియా వచ్చేసి మళ్ళీ మలేషియాలో పార్క్ చేసిన బైక్ ని తీసుకొని మేము ఆస్ట్రేలియాకి వెళ్ళాం అనమాట. ఆస్ట్రేలియా కూడా షిప్ చేసినాం, ఎందుకంటే మలేషియా నుంచి ఆస్ట్రేలియాకి రూట్ లేదు కాబట్టి మేము షిప్ చేసినాం. సో మా ప్లాన్ ఏంటంటే అట్లా మధ్యలో ఇండోనేషియాలో రైడ్ చేసి బ్రునై ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి అక్కడ రైడ్ చేద్దామని చెప్పేసి కూడా అనుకున్నాం. కానీ ఇండోనేషియాలో బైకర్స్ కి ఒక రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది, 155cc బైక్ మాత్రం హైయెస్ట్. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఇండియాలో 1000RR, డుకాటి, నింజా ZX10R అన్నీ ఉన్నాయి కదా. బంగ్లాదేశ్లో ఆ బైక్లు ఏమి ఉండవు, 155cc బైక్ లాస్ట్ అంతే, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ రూల్ అది. ఇప్పుడు ఇండోనేషియాలో కూడా అంతే, 150cc లేదంటే 200cc వరకు, నాకు కరెక్ట్ గుర్తులేదు, అంతవరకు లాస్ట్. శ్రీలంకలో వచ్చేసేమో 400cc వరకు హైయెస్ట్. 400cc కన్నా ఎక్కువ ఉన్న బైక్స్ ని వాళ్ళైతే వాళ్ళ దేశంలోకి రానియరు. రావాలంటే అది మళ్ళీ స్పెషల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వేరే పర్మిషన్ తీసుకోవాలి. అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఏది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా, వీసా వచ్చినావా, పోయినావా అన్నట్టు కాదు. సో ఇండోనేషియాకి వెళ్ళాలంటే నాది 900cc, చెర్రీది 1250cc. సో ఇంకా మేము ఇండోనేషియా కూడా స్కిప్ చేసేసుకుని అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసినాం. మేము మలేషియా నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేసినందుకు టైం మాకు వచ్చేసి 40 days to 60 days మధ్యలో చెప్పారనమాట. అంటే మీకు 40 నుంచి 60 రోజులు పడుతుంది మీకు బైక్ రావాలంటే. ఎందుకంటే మలేషియాలో మనం బైక్ పెడితే అక్కడ కస్టమ్స్ బైక్ కంప్లీట్ చేయాలన్నమాట. కస్టమ్స్ వాళ్ళు మనం ఎమ్మెల్యే కొడుకు కాదు, ఎంపీ కొడుకు కాదు కదా, ఎమ్మటే పోగానే అయ్యా రండి అయ్యా మీకోసం చేస్తా అని చెప్పేసి వాళ్ళకంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. మనకన్నా ముందు వచ్చిన ఇంకా కొన్ని గూడ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసిన తర్వాత మన బైక్ వచ్చినప్పుడు వాళ్ళు క్లియర్ చేసి ఆ షిప్లో అయితే ఎక్కిస్తారనమాట. అండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఆస్ట్రేలియాలో ఇంకొక ఇంపోర్ట్ చేసుకున్న బైక్స్కి స్పెషల్ రూల్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఒక 2 to 3 weeks వాళ్ళకి నచ్చినంతసేపు కస్టమ్స్ ఆఫీసర్ కూలింగ్ పీరియడ్ అని పెడతారు. అంటే బైక్ ఆస్ట్రేలియా వచ్చినా సరే ఒక 2 వారాల పాటు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారనమాట మొత్తం. ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి, మీ అందరికి సౌత్ అమెరికాలో 3 దేశాలు తిరుగు, ఆస్ట్రేలియా తిరుగు, ఇవన్నీ కలిపి అమెరికాకి దీనికి సంబంధం పెడతావేంటి? పిచ్చా ఏంటి? అరే ట్రావెలింగ్ అండ్ టూరిజంలో మాస్టర్స్ చేశాను రా, నాకు తెలుసురా. నువ్వు అదేంటి వాడెవరో తిట్టడం ఏంటి? నాకు అసలు ఏంటి బ్రో, తమిళని పెళ్లి చేసుకున్నావు అంటావేంటి? నాకు అర్థం అవ్వలేదు. తమిళని పెళ్లి చేసుకున్నావు, ఒక అబ్బాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అయినా ఇప్పుడు నీకే ఆదాయం లేదు, యూట్యూబ్లో వీడియోస్ లేవు, అబ్బాయికి రూపాయి ఆదాయం లేదు, వాడిని తిప్పుతావు ఏంటి? నాకు తెలియకూరుతాను. ఒక తమిళ అబ్బాయిని నీతో పాటు తిప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక అబ్బాయి ఏమైనా మారిపోయినావా ఏంది? ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా ఏంది? వాడితో తిరుగుతావేంటి? నీకు రికార్డు తెలుగుడికి కావాలా, వాడికి కావాలా? వాడి దగ్గర రూపాయి లేదు,
వాడికి మదుపు పెట్టుకొని నీ బండినే షిప్పింగ్ చేయడానికి డబ్బులు అవుతాయంటే వాడి బండిని షిప్పింగ్ చేసి వాడికి ఫ్లైట్ టికెట్లు కొని వాడికి హోటల్ రూములు తీసి అంత అవసరం ఏంటి? సోలోగా చేయలేవా? అరే అమ్మాయిలు తిరుగుతున్న సైకిల్ మీద వెళ్తున్నారబ్బా అమెరికాకి, 100 మంది వెళ్ళారు. యూట్యూబ్ చేయి, అభిషేక్ శర్మ కొట్టి వస్తుంది. ఆల్ ఇండియా రైడ్ అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ని వేసుకొని కొంతమంది తిరిగినావు, ఇక్కడ కూడా కొంతమంది మీ ఫ్రెండ్స్తో రైడ్ చేసినావు. ఇప్పుడు నేను కూడా అంట వాళ్ళందరితో నువ్వు పెళ్లి చేసుకున్నావు, వాళ్ళందరితో సంసారం చేసినావు అంట. నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు చెప్పు, పిచ్చి పిచ్చి మాటలు, నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నేనేందో ఒక వీడియోకే అబ్బాయి పిచ్చెక్కిపోతున్నాడు, ఫైర్ అయిపోతున్నాడు. అరే నాకు తెలియక నా మీద 10,000 మీమ్స్ ఉన్నాయి. దగ్గర ఒక 100 ఛానల్ రోస్ట్ చేశారు. నేను ఎవరికైనా ఏమైనా అన్నానా? ఏమైనా కాపీరైట్ స్ట్రైకులు పంపించడం కానీ ఏమైనా తిట్టానా? నా కమ్యూనిటీలో వేసాను, సరదాగా ఎవర్రా మీరంతా అని పెడతాను. అది ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి, ఎంకరేజ్మెంట్. వాడు తప్పు నువ్వు ఉన్నమాట అంటే ఉలికెక్కువ వస్తుంది. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ ఈస్ ఫన్ బ్రో, ఎంజాయ్ చేయాలి. ఆ ఫన్ని ఎంజాయ్ నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక రోగం, నవ్వకపోవడం ఒక రోగం. నేను చాలామందిని నవ్వించాను, దానికి నువ్వు ఫీల్ అవుతావు ఏంటి నాకు తెలియదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ఒక స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, స్టోరీ ఎంతసేపు ఉంటుంది, 24 hours తర్వాత డిలీట్ అవుతుంది. నేనేం చేసిన, నాకు పిచ్చ కోపం వచ్చింది, నేను ఫుల్ ఫ్రస్ట్రేట్ అయినా. నేను ఇప్పటి వరకు ఎవరిని కూడా ఊరికనే, నేను నా 8 years ఆఫ్ యూట్యూబ్ హిస్టరీలో నేను ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద కూడా ఒక్క కాంట్రవర్సీ చేయలేదు, ఒక్కళ్ళ మీద పడి ఏడ్చి ఎవరిని సబ్స్క్రైబర్స్ని అయితే నేను తెచ్చుకోలేదు. నేను జెన్యున్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు తప్ప నేను ఎవరిని బ్యాడ్ చేసి అయితే మాత్రం సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోలేదు. కానీ ఈ పెద్ద మనిషికి ఏముంది, అదే పని. ఎవరు కొంచెం పైలో ఉన్నారా పట్టి గుంజాల, ఎవరు పైన ఉన్నారా పట్టి గుంజాల, వాళ్ళ సబ్స్క్రైబర్స్ని జేబులో వేసుకోవాలా. ఇదే కాన్సెప్ట్ ఈయనకి. నేను ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఇంకా నేనైతే అనేసిన, నేను 100% నేను చెప్తున్నా, నేను అనేది తప్పు, నేనే ఒప్పుకుంటున్నా, 100% నేను అనేది తప్పు. నేను